హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే, మనకి ఇన్స్టాలో కానివ్వండి, లేదంటే రీసెల్లర్ గ్రూప్స్లో కానివ్వండి, ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి డిజైనర్ పార్టీ వేర్ లాంగ్ గౌన్స్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇవి మనకు ఎంతవరకు బాగా వచ్చాయి, మనం పెట్టిన ప్రైస్కి ఇవి 100% ఫుల్ వర్తా కాదా అనేది అంతా కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఫస్ట్ గౌన్ అయితే ఇదన్నమాట. ఇది ఏంటంటే గౌన్, అదేవిధంగా దుపట్టా కూడా వచ్చేసింది. గౌన్ అయితే చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. డార్క్ వైలెట్ కలర్ అన్నమాట. ఇదంతా కూడా బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్యాబ్రిక్ చూసుకుంటే సాఫ్ట్ జార్జెట్ అనమాట. పైన బాడీ పార్ట్ ఏంటంటే ఓన్లీ ఫ్రంట్ సైడ్ అయితే ఫుల్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ అయితే ఇచ్చేసారు. అండ్ కింద మనకి ఎలిఫెంట్, అదేవిధంగా ట్రీస్ డిజైన్ ఉంది కదా. కింద చూసుకుంటే కట్ వర్క్ బార్డర్ టైప్లో అయితే ఉంది. బట్ కటింగ్ అయితే మరీ అంత పర్ఫెక్ట్ షేప్ అయితే ఏమీ లేదు. డిజైన్ అయితే కట్ వర్క్ షేప్లో అయితే ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా కింద బార్డర్ అనేది ఫుల్గా అయితే వచ్చేసింది. చూడండి, బ్యాక్ సైడ్ పైన కట్టుకోవడానికి డోరీస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ డిజైన్ అంతా కూడా ఫుల్గా ఎంబ్రాయిడరీ వర్క్, అదేవిధంగా సీక్వెన్ వర్క్తో అయితే హైలైట్ చేశారు. డ్రెస్ అయితే చూడడానికి లుక్ చాలా బాగుంది. గేర్ కూడా ఫుల్ గేర్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. జార్జెట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. రఫ్ అండ్ టఫ్ యూజింగ్ అయితే ఈ డ్రెస్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఇన్నర్ వేర్ లైనింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే సాఫ్ట్గా అయితే ఉంది. ఈ డ్రెస్ అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ పిక్లో ఎలా ఉందో అదే విధంగా పంపించారు. కానీ ఇందులో నాకు నచ్చిన ఒక చిన్న పాయింట్ ఏంటి అంటే, ఇన్నర్ వేర్ లైనింగ్ అనేది టాప్ టు బాటమ్ వరకు కూడా మనకి ప్రొవైడ్ చేశారు. బట్ హ్యాండ్స్కి అయితే లైనింగ్ అయితే ఇవ్వలేదు. అందుకని మనం వేసుకుంటే ఏంటంటే హ్యాండ్స్ కొంచెం ఇరిటేషన్గా ఉన్నట్టయితే ఉంది. అంటే హ్యాండ్ వర్క్ కూడా ఫుల్గా అయితే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు కదా. సో దట్ కొంచెం ఇరిటేషన్గా అయితే ఉంది అని అయితే అనిపించింది. అదర్వైజ్ డ్రెస్ అయితే 10/10 అయితే ఈజీగా అయితే మార్క్స్ వేసేయచ్చు. ఇంకొకటి ఏంటంటే డ్రెస్ లెంగ్త్ కూడా నాకు ఫుల్గా అయితే రాలేదు ఫ్రెండ్స్. అంటే నేను కొంచెం హైట్ కదా, మీడియంగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే డ్రెస్ లెంగ్త్ అయితే ఫుల్గా అయితే వచ్చేస్తుంది. నాకైతే ఎగ్జాక్ట్గా ఒక జానా లెంగ్త్ అయితే తగ్గింది. మీకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇందులో దుపట్టా కూడా చాలా నీట్గా అయితే ఇచ్చారు. అంటే 4 సైడ్స్ని కూడా ఈ విధంగా కట్ వర్క్ బార్డర్ అయితే ఇచ్చేసారు. ఫ్యాబ్రిక్ ఏంటి అంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ విధంగా కొలిచి అయితే చూపిస్తున్నాను. 2 మీటర్స్కి కొంచెం తక్కువ అయితే ఉంది. వేరే డ్రెస్సెస్కి లేదంటే హాఫ్ శారీస్కి కూడా మ్యాచింగ్ అయితే హ్యాపీగా అయితే వేర్ చేయొచ్చు. ఎందుకంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా బాగుంటుంది. ఇదైతే నేను డ్రెస్ అండ్ దుపట్టా అయితే ఆర్డర్ చేశాను కదా. సేమ్ ఇదే డిజైన్, ఇదే కలర్లో లెహంగా కూడా మీషోలో అయితే అవైలబుల్ అయితే ఉంది. ఆ పిక్ కూడా సైడ్ని అయితే షేర్ చేస్తాను. దాని ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ అనమాట. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. డ్రెస్ కావాలి అనుకున్న వాళ్ళు డ్రెస్ అయితే ఆర్డర్ చేసుకోండి. ఇలాంటి మోడల్లో లెహంగా కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే అదైతే ఆర్డర్ చేసుకోండి. లింక్స్ అన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను. ఆ డ్రెస్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. డ్రెస్ అయితే మనం పెట్టిన ప్రైస్కి 100% ఫుల్ వర్త్ అని చెప్తాను. ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇంకొక లాంగ్ గౌన్ అయితే చూపిస్తాను. ఇది అయితే యాక్చువల్గా మన సబ్స్క్రైబర్ అయితే అడిగారు, దీని రివ్యూ చెప్పండి అని చెప్పేసి. సో అందుకని ఇదైతే ఆర్డర్ చేశాను. ఇది కూడా సేమ్ పిక్లో ఎలా ఉందో అదే విధంగా అయితే పంపించారు. కాకపోతే ఇందులో చిన్న చిన్న మైనస్లు అయితే చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చెప్తాను. ఫస్ట్ నెక్ చూసుకున్నట్టయితే మనకి వీ షేప్లో అయితే ఇచ్చేసారు. ఇదంతా కూడా మనకి షైనింగ్ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు ఫ్రెండ్స్. ఇన్నర్ వేర్ లైనింగ్ అయితే టాప్ టు బాటమ్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే మరీ అంత సాఫ్ట్గా అయితే ఏమీ లేదు, కొంచెం హార్డ్గా అయితే ఉంది. హ్యాండ్స్కి అయితే మనకి ఇన్నర్ వేర్ లైనింగ్ అయితే ఏమీ లేదు. ఇది చూసుకుంటే హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్ వరకు అయితే వచ్చింది. చూడండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ఫ్లవర్ డిజైన్ అయితే కంటిన్యూ చేస్తారు. కింద పార్ట్ చూసుకుంటే మనకి డబుల్ షేడ్లో అయితే కలర్ అయితే వచ్చింది. గేర్ అయితే ఫుల్ గేర్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి క్లాత్ ఎక్కువగా యూజ్ చేసి కుర్చీలన్నీ కూడా దగ్గర పెట్టి చాలా ఎక్కువ గేర్ అయితే ఉంది. ఈ కింద ఫ్యాబ్రిక్ ఏంటి అంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయినా కూడా మరీ అంత సాఫ్ట్ జార్జెట్ అయితే ఏమీ కాదు, కొంచెం రఫ్గా అయితే ఉంది. చూడడానికి కూడా కొంచెం క్లాత్ ఏంటంటే నలిగే క్లాత్లో అయితే ఉంది. మీకు వీడియోలో క్లియర్గా తెలుస్తుందని అనుకుంటున్నాను. డ్రెస్ లెంగ్త్ అయితే మాత్రం చాలా ఎక్కువైతే ఇచ్చారు. నాకు ఫుల్గా అయితే వచ్చేసింది. డ్రెస్ వెయిట్ కూడా కొంచెం ఎక్కువైతే ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే కింద పార్ట్ అంతా కూడా మనకి క్లాత్ అయితే ఎక్కువ యూజ్ చేశారు కదా. సో దట్ వెయిట్ కూడా కొంచెం ఎక్కువ వెయిట్ అయితే ఉంది. ఇన్నర్ వేర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే మరీ అంత కాటన్ టైప్లో అయితే ఏమీ లేదు, కొంచెం కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ టైప్లో అయితే ఉంది. ఇది కూడా డ్రెస్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ పిక్లో ఎలా ఉందో అదే విధంగా అయితే పంపించారు. ఇందులో ఇది కాకుండా ఇంకొక కలర్ అయితే అవైలబుల్ అయితే ఉంది. దీని ప్రైస్ చూసుకుంటే 630 అనమాట. సేమ్ సెల్లర్ దగ్గరే ఇంతకు ముందు ఎల్లో కలర్ డ్రెస్ అయితే ఒకటి ఆర్డర్ చేసి వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఆ డ్రెస్ గురించి అయితే చాలా మంది అయితే అడిగారు. అది ప్రెసెంట్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్లో అయితే ఉంది. ఆ డ్రెస్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సాఫ్ట్ జార్జెట్ అనమాట. ఇది అయితే కొంచెం రఫ్గా అయితే ఉంది. ఇంకా ఈ డ్రెస్ చూసాక నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే, సేమ్ ఇలాంటి డ్రెస్సే ఇంతకు ముందు మీషోలో నేను తీసుకున్నాను. నా డ్రెస్ అయితే చాలా బాగుంది. రెండు కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఏది బెస్ట్ అనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఈ డ్రెస్ ఏంటంటే లాస్ట్ టైం ఫెస్టివల్కి అయితే నేను తీసుకున్నాను. దీని గురించి కూడా వీడియో అయితే పోస్ట్ చేశాను. పైన పార్ట్ అంతా కూడా ఈ విధంగా బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్, అదేవిధంగా సీక్వెన్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా గ్రాండ్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది డబుల్ కలర్ అయితే వచ్చేసింది. ఇది నేను తీసుకున్నప్పుడు ప్రైస్ అయితే మినిమం 600 ఎంతో ఉండేది. ప్రెసెంట్ అయితే ప్రైస్ అయితే కొంచెం తగ్గింది.
ఇది కూడా ఫుల్లీ స్టిచ్డ్ గౌన్ అనమాట. హ్యాండ్స్ కూడా ఈ విధంగా రఫిల్ మోడల్ అయితే ఇచ్చేసారు. నేనైతే మళ్ళీ ఎక్స్ట్రాగా హ్యాండ్స్ అయితే మళ్ళీ స్టిచ్చింగ్ చేయించుకున్నాను. గౌన్ లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను ఫస్ట్ చూపించిన రెడ్ గౌన్తో చూసుకుంటే ఈ గౌన్ అయితే 100% పక్కాగా చాలా బాగుంటుంది. ఎందుకంటే అది ఫ్యాబ్రిక్ కూడా కొంచెం రఫ్గా అయితే ఉంది. ఇది ఫ్యాబ్రిక్ ఏంటి అంటే టూ సాఫ్ట్గా అయితే ఉంటుంది, చాలా కంఫర్ట్గా అయితే ఉంది. ఇన్నర్ వేర్ లైనింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా సాఫ్ట్గా అయితే ఉంది. అండ్ మనం ఫస్ట్ చూసిన రెడ్ గౌన్ ఏంటి అంటే ఫ్యాబ్రిక్ కొంచెం నలిగినట్టుగా అయితే ఉంది, కొంచెం రఫ్గా కూడా ఉంది. మీకు వీడియోలో కొంచెం క్లియర్గా తెలుస్తుందని అనుకుంటున్నాను. నా గౌన్ అయితే మరీ ఎక్కువ హెవీ వెయిట్ కూడా ఏమీ లేదు, లైట్ వెయిట్లోనే ఉంది. మీకు అది కలర్ కాంబినేషన్ నచ్చింది అనిపిస్తే అది ట్రై చేయండి. నేనైతే నా డ్రెస్సే రికమెండ్ చేస్తాను. ప్రైస్ వైజ్ క్వాలిటీ వైజ్ కూడా ఇదే చాలా బాగుంది. చూడడానికి లుక్ కూడా చాలా రిచ్ లుక్ అయితే ఉంది ఫ్రెండ్స్. మీరైతే వీడియోలో చూడడం వరకే చూస్తారు తప్ప దీని క్లాత్ ఎలా ఉంది, ఫ్యాబ్రిక్ ఏది బాగుంది అనేది నేను క్లియర్గా జెన్యున్గా చెప్తేనే మీకు తెలుస్తుంది కదా. నేనైతే ఎప్పుడు కూడా 100% పక్కా జెన్యున్ రివ్యూ అయితే ఇస్తాను. నేనైతే ఈ డ్రెస్సెస్ గురించి అయితే చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు నచ్చింది మీరైతే ఆర్డర్ చేసుకోండి. ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా వేర్ చేసిన పిక్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు. అదేవిధంగా దీని డైరెక్ట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే ట్రై చేసేయండి. వేసుకుంటే లుక్ అయితే అన్నీ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మీకే ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది ఏ డ్రెస్ బాగుంది అనేసి. ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా సేమ్ క్యాటలాగ్లో ఎలా చూపించారో సేమ్ మనకు అదే విధంగా అయితే పంపించారు. అంటే నాకు అనిపించింది ఏంటి అంటే ఈ రెడ్ గౌన్ క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ చేసుంటే బాగుండేది. అండ్ అలాగే బాడీకి వచ్చిన వర్క్ కూడా కొంచెం హెవీ లుక్గా ఉంటే ఇంకా బాగుండేది అని అయితే అనిపించింది. నా డ్రెస్తో చూసుకుంటే అది కొంచెం తక్కువగానే కనపడుతుంది కదా. నేనైతే నాకు అనిపించింది క్లియర్గా జెన్యున్గా మీతో షేర్ చేసుకున్నాను. మీకు నచ్చితే మీరు 100% పక్కగా ట్రై చేయొచ్చు. ఒకసారి ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా బ్యాక్ కెమ్ నుంచి క్లియర్గా లుక్ అయితే చూసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి మంచి కలెక్షన్, ట్రెండింగ్ కలెక్షన్ మీకు కావాలి అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యాపీ షాపింగ్.